హలో సిస్టర్స్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ఎస్ సిస్టర్స్. ఈరోజైతే నేను బటన్ హోల్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. జనరల్గా మనం షర్ట్స్కి అది చూస్తాం కదా బటన్స్. సో ఇక్కడ ఆ బటన్ తీసుకున్నాను నేను. అలానే దీనికి హోల్ అంటే ఇది మనం బటన్ పెట్టడానికి హోల్ ఉంటుంది కదా, అది ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. జనరల్గా ఈ హోల్ అనేది ఏంటంటే మనకి సెపరేట్గా మిషన్స్ ఉంటాయి. సో వాటి మీద ఆ హోల్ అనేది స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. బట్ మనం చిన్న చిన్నగా కాస్ట్యూమ్స్ అవి డిజైన్ చేసుకున్నప్పుడు అంత బయటకు తీసుకెళ్ళి మిషన్స్కి ఇచ్చి దానికి ఎక్స్ట్రా పే చేయకుండా సో వాటికి మనం ఇంట్లోనే ఎలా కుట్టుకోవాలన్నది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బటన్ తీసుకున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. అంటే ఫస్ట్ నేను ఎలా కుడదాం అనుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఇలా అంటే ఈ పైన ఇక్కడ హోల్ రావాలి, ఇక్కడ బటన్ రావాలి. సో బటన్ ఇక్కడ కాబట్టి నేను పెన్సిల్తో మార్క్ చేసుకుంటున్నాను. బటన్ సైజ్ నేను మార్కింగ్ పెట్టాను. ఇదే స్టిచ్తో మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు అండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇలా మనకి బటన్ సైజ్ మార్కింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న కట్ పెట్టుకోండి ఫస్ట్. సో ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు కూడా చిన్నది, అంటే ఎగ్జాక్ట్ సైజ్కి మనకి కొంచెం అటువైపుకి కొంచెం ఇటువైపుకి పెట్టుకున్నాను అనమాట. చూసారా పాయింట్ మీకు ఇక్కడ డిజైన్ దగ్గర కనిపిస్తుందా? ఇక్కడ చూడండి మార్క్ చేశాను, దానికి ఒక పాయింట్ కటువైపు పెట్టుకున్నాను కదా. సో దట్ ఏంటంటే మనకు బటన్ అన్నది ఈజీగా ఇందులో నుంచి బయటకు వచ్చిందా. సో ఇలా ఉండడం కోసం అన్నమాట. దీనికి డబల్ లేయర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది పైకి ఎటు వస్తుంది, కిందకి ఎటు వస్తుంది చూడాలి. ఇప్పుడు నేను బటన్ ఎలా వస్తుంది కదా, దీని మీద నాకు ఫ్యాబ్రిక్ ఇలా కావాలనుకుంటున్నాను. అంటే ఇది పైకి వస్తుంది, అర్థమైందా? సో ఇది పైకి రావాలి, ఇది కిందకి రావాలి. సో 3 అన్నది మనం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చూపించేది మనకి పైకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కదా మనం కట్ చేసుకున్నది, మీకు వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా. చూసారా ఇలా రావాలి మనకి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే కింద థ్రెడ్ ఉంది కదా, ఇలా పెట్టి ఇక్కడ చూడండి థ్రెడ్ని వెనక్కి లాగుతున్నాను. ఓకే, మళ్ళీ సేమ్ ఇలాగే ఈ హోల్ ఉంది కదా, ఎడ్జెస్లో అయితే నీట్గా వచ్చేలా చూసుకోండి. నేను అందుకే నీట్గా మీకు మార్కింగ్ వేసి చూపించాను. ఇలా తిప్పి ఈ థ్రెడ్ని మనం నీడిని వెనక్కి లాగాలి. యాక్చువల్గా చిన్నది, ఇంత లెంత్ కాకుండా చిన్న లెంత్ వేసుకుంటే మనకి లుక్ అన్నది బాగుంటుంది. చూసారా ఇక్కడ స్టిచ్ మీకు కనిపిస్తుందా? కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి, ఎందుకంటే ఎడ్జ్ పాయింట్ కదా. ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ మొత్తం చేసి మీకు చూపిస్తాను. నేను కంప్లీట్గా మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ చేశానండి. చేసిన తర్వాత నీడిల్ లోపలికి పెట్టేశాను. ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం రెగ్యులర్గా వేసుకున్నట్టే నాట్ అన్నది కాకపోతే కొంచెం సైడ్కి వేసుకోవాలి. ఇక్కడ వేసామనుకోండి ఈ హోల్లోంచి థ్రెడ్ బయటకు వెళ్ళి మనం బటన్ పెడతాం కదా, అక్కడ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని కొంచెం సైడ్కి వేసుకునేలా, అందుకోసమని కొంచెం సైడ్కి వేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్యాండ్ స్టిచెస్ ఎప్పుడు కూడా సేమ్ కలర్ థ్రెడ్తో వేసుకోవాలి. చూసారా హోల్ వచ్చిందా?
సో ఇది హోల్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి బటన్ కావాలి. సో బటన్ కోసం ఏం చేయాలంటే మనకి ఎగ్జాక్ట్గా బటన్ ఎక్కడ కావాలనుకుంటున్నాం, కొంచెం గ్యాప్ ఇటా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని, నేను కరెక్ట్గా సెంటర్లోకి పెడుతున్నాను. పెట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకోవాలి. చూసారా పాయింట్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇటు తిప్పి పాయింట్ పెట్టుకోండి. అప్పుడు పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. కానీ నేనేంటి ఇలా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. సో మనం ఎక్కడ కుట్టుకోవాలి అనుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గర నీడిల్ తీసి పైకి ఒక 1 or 2 స్టిచెస్ ఇక్కడ వేసుకోండి. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత బటన్ తీసుకొని ఇలా పెట్టి, ఇక్కడ మనకి బటన్కి 4 హోల్స్ ఉంటాయి కదా, ఇందులో ఒకటి ఇలా తీసుకొని ఒక హోల్ నుంచి సెకండ్ హోల్కి చూసారా ఇలా ఉండడం వల్ల బటన్ కొంచెం స్టిఫ్ అయింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ హోల్ నుంచి తీసి సెకండ్ హోల్లో పెట్టాలి. అగైన్ మళ్ళీ థర్డ్ హోల్లో తీసి థర్డ్ హోల్లో బయట తీసి ఫోర్త్ హోల్లో లోపలికి పెట్టాలి. అగైన్ 1 ఫస్ట్ నుంచి తీసాను, సెకండ్ దానిలో పెడుతున్నాను. మళ్ళీ థర్డ్ దానిలో తీసాను, ఫోర్త్ దాంట్లో పెడుతున్నాను. సో ఇలా ఒక స్టిఫ్నెస్ కోసం ఒక 5-6 ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్కి ఇది బటన్ పక్క నుంచి వచ్చేలా నీడిల్ తీసుకొని ఇలా పైకి తీసుకున్న తర్వాత ఇలా మనం పువ్వులు ముడి పెడతాం కదా, సో అలా ఇలా ఒక థ్రెడ్ దీని చుట్టూ తిప్పాలి. లేదు మాకు అలా చేయడం రాదు అనుకుంటే ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఇలా ఉందా, ఇలా ఈ థ్రెడ్ దీని చుట్టూ ఇలా తిప్పండి. బటన్ మీద ఫింగర్ పెట్టండి. ఫింగర్ పెట్టి ఇక్కడ చిన్న రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ లోపల నుండి నీడిల్ బయట తీయండి. ఇక్కడ చూసారు ఒక చిన్న నాట్లా వచ్చిందా, దీన్ని బటన్ కింద నుంచి రావాలన్నమాట ఈ థ్రెడ్. ఓకే, దీన్నే మనం చాలామంది పువ్వులు మాల కట్టడం ఐడియా ఉంటుంది, అలా పెట్టుకున్నా సరిపోతుంది. మేము అలా కూడా ముడి వేయలేకపోతున్నాం అంటే ఏం చేస్తారంటే ఇలా థ్రెడ్ తీసుకొని ఒక 2-3 సార్లు ఇలా తిప్పండి. తిప్పి నీడిల్ని కిందకి పెట్టి నాటు వేసేయండి. ఇప్పుడు చూడండి, మనం ఇందాక బటన్ చుట్టూ థ్రెడ్ ఇలా తిప్పాం కదా, ఒక 2-3 టైమ్స్ తిప్పండి అని చెప్పాను కదా. సో అలా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనం క్లాత్కి బటన్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. సో మనం ఈ హోల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా హోల్ పెట్టిన ఫ్యాబ్రిక్, సో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ క్లాత్కి బటన్కి మధ్యలో సెట్ అవుతుందన్నమాట. సో దానికోసమని మనం అలా ఒక 2-3 రౌండ్స్ వేసుకుంటే బెటర్, మనకి బాగుంటుంది ఫినిషింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఇలా బటన్ హోల్ స్టిచ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంత తిన్న లేయర్ కాకుండా ఒక 3-4 లేయర్స్ పెట్టుకుంటే, మీరు జనరల్గా చూడండి ఏదైనా షర్ట్స్ చూస్తారు కదా, మీరు జెంట్స్ షర్ట్స్ ఉంటాయి. సో వాటికి బటన్స్ ఉన్న ప్లేస్లో మాత్రం కొంచెం ఫ్యాబ్రిక్ అనేది థిక్గా ఉంటుంది. ఎందుకంటే ఫినిషింగ్ బాగుండాలంటే, అంటే క్లాత్ మనకి లాగినట్టు అలా రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం అలా థిక్గా వేసుకుంటే, అంటే 3-4 లేయర్స్ ఇక్కడ వేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.